విశాఖలో దారుణం చోటు చేసుకుంది. లా స్టూడెంట్స్ పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు లా స్టూడెంట్లు కాగా మరొకరు వరుణ మోటార్స్ కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. నిందితులు రాజేష్, జగదీష్, వంశీ, ఆనంద్ గా గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. విశాఖలో యువతపై అత్యాచారం స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. విశాఖ ప్రాంతానికి చెందినటువంటి లా విద్యార్థినిపైన తోటి విద్యార్థులే అత్యాచారం పాల్పడిన ఘటనతో విశాఖ ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖకు సంబంధించినటువంటి తోటి విద్యార్థులు ఆమెపైన అత్యాచారం చేయడంతో తాను అయితే ఆత్మహత్య చేసుకునేది ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో విశాఖ 2 టౌన్లో అయితే నలుగురు వ్యక్తులపైన కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే వంశీతో పాటు బాధితురాలు కూడా ఇద్దరు గత 1 yearగా ప్రేమించుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా బయటకు వెళ్లే సమయంలో ఆనంద్ అనేటటువంటి ఫ్రెండ్కి ఆ వీడియో కాల్ ద్వారా చెప్పడంతో ఆయన వీడియో కాల్లో రికార్డ్ చేసి యువత పైన అత్యాచారం పాల్పడినట్లు తెలుస్తుంది. తను బ్లాక్మెయిల్కి పాల్పడుతూ కూడా మరో 2 వ్యక్తులతో కలిసి దాదాపు 3 నెలల కాలంతో పాటు 3 నెలల కాలంగా కూడా ఆ యువతపై అత్యాచారం పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే వీరంతా కూడా లా కళాశాలకు చెందినటువంటి విద్యార్థులుగా తెలుస్తుంది. అయితే లా విద్యార్థులంతా కూడా యువతపై అత్యాచారంతో పాల్పడంతో తన ఆత్మహత్యకు చేసుకునేందుకైతే ప్రయత్నించడంతో తల్లిదండ్రులు ఆ చొరవతో అయితే బాధితురాలు అయితే ఫిర్యాదు చేసింది. అయితే నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాధితురాలు ఫిర్యాదు మేరకు పూర్తిగా వారిపైన అయితే పోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన కఠినమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ ఎక్కడికక్కడే ఇటువంటి అత్యాచారాలు అయితే జరుగుతున్నాయని మరోమారైతే రుజువు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే విశాఖ ప్రాంతానికి చెందినటువంటి ఓ యువత పైన అత్యాచారం జరిగిన సంగతి మరొక ముందే ఇటువంటి ఘటన ఉత్పన్నమవడంతో యావత్తు విశాఖ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కనిపిస్తుంది. లా కళాశాలకు చెందినటువంటి విద్యార్థిని ఏరాడగా లేదా మరికొన్ని ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి ఆ ప్రేమికుడితో అన్యోన్యంగా ఉన్న సమయంలో వీడియో కాల్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీడియో కాల్స్ అన్నీ కూడా ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటూ కూడా యువతని బెదిరించి ఆ అత్యాచారాన్ని ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుందంటూ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే విశాఖ ప్రాంతానికి చెందినటువంటి వంశీతో పాటు ఆనంద్తో పాటు మరొక 2 కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే యువతిపై అత్యాచారాన్ని పాల్పడడానికి గల ప్రధాన కారణం ఏంటనే అంశం అయితే పరిశీలిస్తూ ఉన్నారు. వారందరికీ సంబంధించినటువంటి సెల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే తీసుకోవడం అయితే జరిగింది. అయితే నలుగురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్లుగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో చందు, న్యూస్ 360 విశాఖ నుండి. పోలవరం ఏపీ